अदाबर से नाजरीन, आप देख रहे हैं एनए न्यूज़ और मेरा नाम है खालिद अली। आइए एक नजर डालते हैं खबरों पर। మాదక ద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత. ఈ పోరాటం విద్యార్థుల నుంచి ప్రారంభమవ్వాలి. జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాలమూరు యూనివర్సిటీలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. మనం ఏదైతే జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా కడుపు నొప్పి వచ్చినా అలాంటి కెమిస్ట్రీ వాళ్ళు ఉంటే నాకు వచ్చే కెమిస్ట్రీ కొంచెమే మీకు బట్ కొంచెం నాలెడ్జ్. సో సింథటిక్ అంటే మిక్స్డ్ ఆల్రెడీ మన కెమికల్ రియాక్షన్ ద్వారా ఏర్పడినవి అవన్నీ కూడా సింథటిక్ డ్రగ్స్ కిందకి వస్తాయి. సో లైక్ ఇవన్నీ కూడా మన ప్రాణాలు తీసేయి, మన ప్రాణంతో పాటు మన మనసు అంటే కంప్లీట్ గా మనల్ని జీరో చేసేది. సపోజ్ అలాగే డ్రగ్స్ సరఫరా వినియోగానికి సంబంధించి ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాదక ద్రవ్యాల అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి వాటిని యువతలో చైతన్యం కలిగించేలా రూపొందించారని తెలిపారు. పాఠశాల కళాశాల స్థాయిలో ఈ తరహా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రమేష్ బాబు గారు, డాక్టర్ కె ప్రవీణ్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ బి డబ్ల్యూ జరీనా, డీసీఆర్బీ డీఎస్పీ రమణరెడ్డి, మహబూబ్ నగర్ రూరల్ సీఏ గాంధీ, ఐటీ కోర్ టీం ఇన్ఛార్జ్ ఎస్ఐ రాఘవేందర్ మరియు ఇతర పోలీస్ అధికారులు, యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది, వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. డ్రెస్సింగ్ చేసుకునేవాడు ద మోస్ట్ గా కనీసం షర్ట్ కూడా ప్రాపర్ చేసుకోకుండా ये थे आज की खबरें और आप दीजिए खालिद अली को इजाजत और आप देखते रहिए एनए न्यूज़।